The most beautiful rains are in evenings. Listening to the rhythm of rain droplets, earthy fragrance that come from soil which heals the soul. Taste buds crave to taste different tastes. Like this, or this, maybe this. But this masterpiece hits different. He is one of the master behind this masterpiece. Lakshman, popularly known as Lakshman Mirchi, on the streets of Sangareddy. సో 2099లో మాకు చిన్న టిఫిన్ సెంటర్ ఉండేది కొంచెం లోపలికి. అయితే ఇక్కడ రోడ్ శాంక్షన్ అయిన తర్వాత ఇక సాయంత్రం మిర్చి బండి పెడదామనేసి పెట్టినాం. అప్పుడు చిన్న ఒక 6,000తో స్టార్ట్ చేసినాం. 6,000 రూపాయలు పెట్టుబడి పెట్టి హైదరాబాద్ పోయి ఒక బండి తీసుకొచ్చి పెట్టి మెల్లగా స్టార్ట్ చేసినాం. ఆ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. మేము పెట్టినాక 2-3 ఇయర్స్కి రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఇక అయిపోయినాక ఒక్కరం తర్వాత మా తమ్ముడు నేను కలిసి చేసేది. ఇక మా తమ్ముడు తర్వాత ఒక్కో బాబుని పెట్టుకున్నాము. ఇప్పుడు ఆడ 6 మంది పిల్లలు, మేము, అందరికీ మంచి ఉపాధి. అందరం దాని మీదనే మంచిగా బతుకుతాము. అయితే మా దగ్గర 6-7 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు చిన్న ఉన్నప్పుడే వచ్చారు, అందరు పని నేర్చుకురు. ఇప్పుడు ఒక్కో రోజు మేము లేకున్నా కూడా నడిపిస్తారు, నమ్మకంగా చేస్తారు. ఇక వాళ్ళు కూడా ఇంచుమించు మా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అయిపోయారు. ఫస్ట్ ఒక చట్నీ వేస్తుండే, కాలక్రమంలో ఒక 5 ఇయర్స్ తర్వాత అంటే 15 ఇయర్స్ నుంచి టమాటా చట్నీ కూడా 2 రకాల చట్నీలు, ఉల్లిగడ్డ, మంచి మసాలా మిర్చి. అయితే ఒకసారి చాలా గిరాకీ ఉంది, వర్షం పడ్డప్పుడు ఒక అన్న వచ్చిండు, అందరు తిన్నట్టు ఆయన తిన్నాక, అది మిర్చి చాలా బాగుంది పోయి ఏం వేస్తావు అది అని అడిగిండు. ఇట్లా మనం మంచిగా మసాలా వేసామన్నా కొంచెం ఆల్రెడీ మేము చేస్తాము ఇట్లా అని చెప్పినాం. ఆయన ఏమంటే ఒక ఫోటో తీసుకున్నాడు. తర్వాత ఒకరోజు మీ డాడీ పేరు ఏంది అది అని అడిగిండు. ఒక నెల తర్వాత పేపర్లు వేసిండు. పేపర్లు వేసినాక చాలా గిరాకీ పెరిగిపోయింది. ఇక అది కంటిన్యూ రోజంతా పెరుగుతూనే ఉంది. అయితే కోవిడ్కి ముందు చాలా మంచిగా అవుతుండే. లాస్ట్ రోజు రేపు లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా మంచిగా అయింది గిరాకీ. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు ఒక 6 నెలలు మేము షాప్ క్లోజ్ చేసినాం, నడిపిలేదు. అప్పుడు పిల్లలకి 1 నెల రోజులు మాత్రమే జీతం ఇచ్చినాము. ఆ ఉన్న సరుకులు అందరం షేర్ చేసుకున్నాము. తర్వాత షాప్ బంద్ చేసినాం. తీసినా కూడా ఏం గిరాకీ కాలేదు. ఒక 1 ఇయర్ అందరం ఇబ్బంది పడ్డాం. ఇక తర్వాత అది కూడా ఈ ఇయరే మంచి పికప్ వచ్చింది. ఇప్పుడే మంచిగా నడుస్తుంది. అయితే ఆ కోవిడ్ తర్వాత ఆ మిర్చి బండి కొంచెం తక్కువ నడుస్తుందని క్యాటరింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. క్యాటరింగ్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా ఇప్పుడు మంచి పికప్ వచ్చింది. కాబట్టి అంతా బాబా దయ వల్ల. ఫస్ట్ మేమైతే బాబా దగ్గర ఉన్నాము, బాబాని నమ్ముకున్నాం. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా అదే నడుస్తుంది. అందరం కూడా ఇక అది బాబా దగ్గర మిర్చి బండినే అంటారు, అట్లనే నడుస్తుంది. Pizzas, burgers, momos have fans in India, but not in Indian streets. Because in that streets there is an